హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ వి తెలుగు. ఈరోజు ఈ వీడియోలో టీసీఎస్ ఏఐ కెరియర్ గురించి చెప్తాను, ఫుల్ డీటెయిల్స్. సో నేను సెకండ్ స్టేజ్ వరకు వెళ్ళాను. నా స్టేజ్ 2 ఎగ్జామ్ నుంచి మే 6th అయింది. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుంది, బట్ ఇంకా రిజల్ట్ అన్నది రాలేదు. సో చాలామందికి ఇది తెలియదు. నేను స్టేజ్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అది ఆఫ్ సెంటర్లో అవుతుంది అన్నమాట, టీసీఎస్ ఐఎన్లో అవుతుంది. మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏ ప్రోగ్రామ్ అయితే ఎంచుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు మీకు క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. నాది వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ వీడియోలో పూర్తిగా ఎలా రిజిస్టర్ అవ్వాలి, స్టేజ్ 1 ఎలాగవుతుంది, స్టేజ్ 2 ఎలాగవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీసీఎస్ ఏఏ పోర్టల్ అని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది మీరు రిజిస్టర్ అవ్వండి. టైం ఎంతవరకు ఉంటుందో తెలియదు. సో నేనైతే లాస్ట్ మంత్ ఏప్రిల్ 15 ఆ టైంలో రిజిస్టర్ అయ్యాను. సో ఆ టైం రిజిస్టర్ అయిన 2-3 డేస్ తర్వాత, మ్యాక్సిమం 5 డేస్ అనుకోండి, 5 డేస్ తర్వాత మీకు స్టేజ్ 1కి వర్చువల్ రౌండ్ అనమాట. స్టేజ్ 1 వస్తుంది. ఈ రౌండ్లోని పూర్తిగా యాప్టిట్యూడ్, రీజనింగ్ బేస్గా క్వశ్చన్స్ ఉంటాయి. అడిగితే కోడింగ్ రిలేటెడ్ తక్కువ వెళ్ళండి. మ్యాక్సిమం స్టేజ్ 1లో అయితే లేవు. స్టేజ్ 1లో మాత్రం యాప్టిట్యూడ్, రీజనింగ్ మీదే పూర్తి బేసిక్ అనమాట. సో అరౌండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 అనుకుంటా, సో గుర్తులేదు. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది పూర్తి వర్చువల్ అనమాట, మీరు ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు. సో వన్స్ మీరు అది క్వాలిఫై అయిపోయారు అనుకో, స్టేజ్ 1 క్లియర్ చేస్తే మీరు స్టేజ్ 2కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది కూడా మీకు మెయిల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ యూ క్లియర్ స్టేజ్ 1 అని చెప్పి, తర్వాత యువర్ ఎలిజిబుల్ ఫర్ స్టేజ్ 2 అని చెప్పి వస్తుంది మెయిల్. సో మెయిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ స్టేజ్ 2 అనేది మీకు ఆఫ్లైన్ సెంటర్లో జరుగుతుంది అన్నమాట, టీసీఎస్ ఐఎన్ సెంటర్లో జరుగుతుంది. సో ఈ స్టేజ్ 2లో ఏంటంటే ఇందులో కూడా రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ స్టేజ్ 2 గురించి ఒక వీడియో చేసాను, అందులో మీరు చూడండి, అందులో పూర్తి తెలుస్తుంది. సో అందులో 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ 3 సెక్షన్స్కి కలిపి 15 minutes అనమాట. అందులో రీజనింగ్, వెరబల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అన్నీ, ఈ 3 కలిపి 15 minutes అనమాట. సెక్షన్కి ఈచ్ సెక్షన్ 5 minutes. సో నెక్స్ట్ 4th సెక్షన్ నుంచి అబౌట్ ఫుల్ మీరు ఏ డొమైన్ అయితే ఎంచుకుంటారో, అంటే సి ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. నేనైతే వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్నాను. సో వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్న వాళ్ళకైతే మొత్తం HTML, CSS 5 మీద వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఉంటుంది, లాస్ట్ సెక్షన్. ఇదైతే వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్న వారికి కాస్త అడ్వాంటేజ్ అని చెప్పాలి. 30 minutes ఉంటుంది, ఎందుకంటే అది ఓన్లీ బేసిక్గా ఎంసీక్యూ మీద అడుగుతాడు. అది కూడా ఒక సినారియో ఇచ్చేసి పూర్తిగా ఎంసీక్యూలో అడుగుతాడు. సో మీరు ఎక్కడ అనేది కోడింగ్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఈ వెబ్ డెవలప్మెంట్ తప్ప మిగతా ఏవి ఎంచుకున్నా, సిఈ ఆర్ జావా ఎనీథింగ్ ఎంచుకున్నా మీరు కోడిటర్లో కోడ్ రాయాలి. మరి ఎస్క్యూఎల్ గురించి నాకైతే ఐడియా లేదు. మరి రియాక్ట్ జేఎస్, అవి యాంగులర్ జేఎస్ ఎవరైనా ఎంచుకున్నా అది ఎలా వస్తుందో తెలియదు. బట్ మ్యాక్సిమం వాటిలో కూడా సిఎస్, HTML రిలేటెడ్ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించింది అయితే మాత్రం మీకు అన్ని ఎంసీక్యూలేనండి. సో మీరు ఎక్కడ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు స్టేజ్ 4లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 minutes. సో 30 క్వశ్చన్స్ 30 minutesలో మీరు ఆన్సర్ చేయాలి. లాస్ట్ స్టేజ్ కూడా మీకు ఒక సినారియో ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూలో, దానికి 30 minutes ఉంటుంది. నేను పర్టికులర్గా చెప్పింది వెబ్ డెవలప్మెంట్ గురించి అండి. సో మిగతా వాళ్ళు కూడా సేమ్ టైమింగే, బట్ మీకు సింపుల్ కోడ్ ఇస్తాడు. సో మీరు కోడ్ ఎడిటర్లో కోడ్ అనేది రాయాలి, సింటాక్స్ అది మ్యాచ్ అవ్వాలి, టెస్ట్ కేసులు సాల్వ్ అవ్వాలన్నమాట. సో ఇది గైస్ టీసీఎస్ కెరీర్ గురించి. సో నేనైతే స్టేజ్ 2 కూడా అటెంప్ట్ చేసాను. సో దాని రిజల్ట్ గురించి వెయిటింగ్. అసలు క్వాలిఫై అయినా లేదు కూడా ఇంకా తెలీదు. సో ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. సో మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోలేదు, ఇంక అటెంప్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి రిజిస్టర్ అవ్వండి. అండ్
ఇది మ్యాక్సిమం చాలామంది అంటున్నారు మినిమం ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలంట. సో నాకు ఉండేది అయితే 1 year ఎక్స్పీరియన్స్. అయినా సరే నేను రిజిస్టర్ అయ్యాను. సో వచ్చింది. లక్క బాగుంటే ఇంటర్వ్యూకి వరకు కూడా వెళ్తాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్ ఉంటుంది అని అంటున్నారు. సో స్టేజ్ 2 మీరు రాసిన తర్వాత మ్యాక్సిమం 2 daysలో రిజల్ట్ వచ్చేది అన్నారు, కానీ కొంతమందికి వీక్ అలా పడుతుంది. సో మీరు ఎవరైనా అటెండ్ చేద్దాం అనుకున్నాను చెప్పడం మర్చిపోయి. దీని ఎల్పి అరౌండ్ 9 LP ఉందన్నమాట. సో అందుకే ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకుంటున్నారు. సో మినిమం 2 years ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోండి. సో నాది 1 year అయినా సరే అప్లై చేసాను, రాసాను. సో నాకు టెస్ట్ మెయిల్ వచ్చింది. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మర్చిపోకుండా రిజిస్టర్ అయ్యి మీ లక్ని ఏం కాదో ట్రై చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే చాలు. ఇది థ్యాంక్ యూ. బాయ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వి తెలుగు.